అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. కొడాలి నాని అరెస్టును కూటమి ప్రభుత్వం మరిచిందా? లోకేష్ రెడ్ బుక్ని పక్కన పెట్టారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి అనంటే రీసెంట్గా లోకేష్ బాబే చెప్పారు. ముఖ్యంగా నందమూరి వారి కుటుంబం సపోర్ట్ తీసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొడాలి నాని నారా వారి కుటుంబంపై మరి ఉవ్వెత్తన ఎందుకు లేచేవారు అనంటే దానికి సమాధానం జగన్ గారి మొహంలో ఆనందం చూడడానికి అనే వార్తలు అప్పటి రోజుల్లో హల్చల్ చేశాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఎక్కడైనా కానివ్వండి, ఆ మాట్లాడే ధోరణి, ఆ వాడే పదజాలం చాలా యావగింపుగా అసహ్యకరంగా ఉండేది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, 2019 జగన్ గారి హయాంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఉంటే ఇంత దారుణమైన భాషలో ఇంత దారుణంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా అని ఆశ్చర్యం జరగకమాను. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమం గురించి, పార్లమెంట్లో, అసెంబ్లీలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో, ఇక్కడ శాసనసభలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం గురించి, ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఉంటే చాలా ఆరోగ్యకరంగా వినిపిస్తున్నాయి. ఆ మాటలు, ఆ మాట్లాడేటువంటి విధానం, అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు పిల్లల దగ్గర నుంచి పెద్దలందరూ కూడా చాలా ఆసక్తితో తిలకిస్తున్నారు. ఎందుకోనంటే చంద్రబాబు గారి హయాంలో జరుగుతున్నటువంటి ఈ శాసనసభ సమావేశాలు, కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి ఈ చర్చోపచర్చలు వీటన్నిటినీ చూస్తూ ఉంటే చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుగుతున్నాయి. మరి 2019 ఈ సంవత్సరం ఒకటి చీకటి కోణంగానే మనం చూడాలి. ఎందుకోనంటే అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే చాలా భీతి గొలుపుతూ ఉంటాయి, చిరాకు కలుగుతూ ఉంటుంది. ఎంత అసహ్యకరంగా జరిగాయి అనంటే ఏకవచనంతో బూతులు మాట్లాడుతూ జగన్ గారి మొహంలో ఆనందం చూడటానికి తాపత్రయపడినటువంటి కొడాలి నాని అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినటువంటి తీరు, అతను ఉచ్చరించినటువంటి పదాలు ఇవన్నీ చూస్తే సగటు తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా ఎప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కొడాలి నానిని ఎప్పుడు జైల్లో పెడతారు, ఇతనికి తగిన శిక్ష ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర పైనే అవుతుంది. మరి కొడాలి నానిని మరిచారా? లేదు కొడాలి నానిని క్షమించేశారా అంటే మరి దానికి సమాధానం లోకేష్ బాబు రీసెంట్గా చెప్పారు. నా తల్లిని అవమానించిన వాళ్ళకి శిక్ష అప్పుడే ఎక్కడయింది, ఆ శిక్ష త్వరలోనే మొదలవుతుంది, వాళ్ళకి శిక్ష పడక మానదు అనే మాటలు లోకేష్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2019లో జగన్ గారు మొహంలో ఆనందం చూడటానికి, ఆ గడిచిపోయిన 5 సంవత్సరాల్లో జగన్ గారి దృష్టిలో పడడానికి నాని త్రయం, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని వీళ్ళందరూ కూడా జగన్ గారి దృష్టిలో పడాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాలి. అలా తిడితే ఒక రకమైన ఆనందాన్ని జగన్ గారు పొందుతూ చాలా గొప్పగా మీరు చేశారు, చాలా గొప్పగా మీరు తిట్టారు, చాలా గొప్పగా వాళ్ళని మీరు కించపరిచారు అని వీళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం కూడా జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని పౌర సరఫరా శాఖలో మనకు నిర్వర్తించవలసిన విధులేంటి, వాటి కార్యకలాపాలు ఏంటి తెలుసుకోకుండా, ప్రజలకు ప్రజాక్షేమం ఏ విధంగా చేయాలన్నది ఆలోచించకుండా శాసనసభ సాక్షిగా మరి జగన్ గారు మొహంలో ఆనందం చూడాలని తపనతో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధమైన ఏకవచనంతో మాట్లాడారో మన అందరికీ తెలుసు. కానీ నేను కూడా మీకు ఇక్కడ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని నాని గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. చూడండి. ఎన్టీ రావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కుని ఈరోజు ఆయన ఫోటోలు పెట్టి, విగ్రహాలు పెట్టి, దండాలు పెట్టి, నిన్న అసెంబ్లీకి వచ్చేటప్పుడు కూడా ఆ మహానుభావుడికి దండేసి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష. మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి లుచ్చా పనుల్ని మరి ఆయన ఎందుకు అధ్యక్ష? ఇవనే కాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు తను మాట్లాడినటువంటి భాష చాలా యావగింపుగా కనిపించింది. చాలామంది చిరాకు పడ్డారు. ఏంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఇట్లానే మాట్లాడుతుందా, ఏంటి ఈ నాయకులేంటి, ఈ మాట్లాడే తీరేంటి, ఇది ప్రజాక్షేత్రం అనుకుంటున్నారా, లేదా ప్రజల్లో మనం ఉన్నాం అనుకుంటున్నారా, అడవిలో ఉన్నాం అనుకుంటున్నారా అనే ఒక ఆలోచనకు వచ్చేసారు. అందుకనే మరి ప్రజా నిర్ణయం ఎప్పుడూ కూడా చాలా గట్టిగా, చాలా చిత్రంగా, చాలా హృదయంగా కనపడుతుంది. అందుకనే 11 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 11 సీట్లు వచ్చినా సరే
ప్రజల యొక్క సంక్షేమం గురించి అలాగే అభివృద్ధి గురించి ప్రజల తరఫున మాట్లాడడానికి శాసనసభకు వస్తున్నారా 11 మంది ఎమ్మెల్యేలు అంటే అది లేదు. మాకు ప్రత్యేక స్థానం కావాలి, ప్రత్యేక స్థాయి కావాలి, ప్రత్యేక హోదా కావాలి, ఈ రేంజ్లో మాట్లాడుతూ మాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ మేము అసెంబ్లీకి రావు అని అన్నారు. అలాగే రాలేదు. మరి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మళ్ళా ఓట్లు ప్రజల నుంచి కోరడం జరుగుతుందా? మరి ప్రజలు ఓట్లు వేస్తారా? మళ్ళీ జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తుందా అంటే అది ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి ప్రశ్న. దాని గురించి మనం పక్కన పెడితే ముఖ్యంగా పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని వీళ్ళు జగన్మోహంలో ఉన్నటువంటి ఆనందాన్ని, జగన్ గారు ఎదుటి వ్యక్తిని అంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఆనందిస్తారు అనే ఉద్దేశం చొప్పుని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఆ బూతులు మన చెవుల్లోంచి రక్తాలు వచ్చే విధంగా కూడా కొన్ని సందర్భాల్లో కనిపించాయి. లోకేష్ను కూడా ఏకవచనంతో కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. శాసనసభ సాక్షిగా భువనేశ్వరీదేవి గారిని వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అందులోనూ లోకేష్ బాబు ఇంకెలా మర్చిపోతారు అన్న సందర్భాలు చాలామంది మదిని తొలిచేశాయి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు కూడా శాసనసభ సాక్షిగా అంత వ్యక్తిత్వ హననానికి పూనుకున్నటువంటి కొడాలి నాని, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడినటువంటి కొడాలి నాని, లోకేష్ బాబుని వాడు వీడు అని మాట్లాడినటువంటి కొడాలి నాని మరి శిక్ష నుంచి తప్పించుకుంటాడా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు లోకేష్ చాలా తేలికగా, చాలా సునాయాసంగా సమాధానం చెప్పారు. అదేంటి అనంటే నా తల్లిని తిట్టిన వారికి శిక్ష పడకుండా ఎలా ఉంటుంది, వాళ్ళకి త్వరలోనే శిక్ష పడుతుంది అని సమాధానం చెప్పకనే చెప్పారు. కానీ కొడాలి నాని ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఆరోగ్య సమస్యలు లేవనెత్తాయని, అలాగే క్యాన్సర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నానని కొన్నాళ్ళు మరి తెరచాటు అయ్యారు. అలాగే మొన్న రీసెంట్గా టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకోవడం కూడా జరిగింది కుటుంబ సమేతంగా. ఇక ఏదైనా విషయాన్ని ప్రస్తావించినప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా మనం ఏ విషయం మాట్లాడకూడదని సైలెంట్ అయ్యారు. ఒకానొక సందర్భంలో గుడివాడ నా అడ్డ ఎవడొస్తాడో రండిరా అని తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు సవాల్ విసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. మరి ఈ కొడాలి నాని ఇప్పుడు ఇంత సైలెంట్గా ఎందుకు మారారు? అరెస్టుల భయంతోనేనా? ముఖ్యంగా అది అరెస్టుల భయంతోనే కొడాలి నాని అలా ఉన్నారు అనేసి క్షేత్రస్థాయిలో వినబడుతున్నటువంటి మాట. మరి వల్లభనేని వంశీ ప్రియ మిత్రుడు, మరి తనని అరెస్ట్ చేసిన తర్వాత వంశీ రూపురేఖలు మారిపోయాయి. వంశీలో మార్పు వచ్చిందా అంటే మార్పు విషయం పక్కన పెడితే అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. నేను ఆ రోజు అలా అనకుండా ఉండాల్సింది, అనడం వల్లనే కదా నేను ఇలా తయారయ్యాను, నన్ను ఇలా జైల్లో పెట్టించారు, నా పరిస్థితి ఇలాగైంది అని. ఎప్పుడైతే తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిందో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు షురూ అయ్యాయి. ఇక ఎవరైతే ఫైర్ బ్రాండ్గా మనం మాట్లాడుకుంటున్నామో కొడాలి నాని, ఆళ్ల నాని, పేర్ని నాని, రోజా, మరి ఇంకా మనం చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజా మొన్నటి వరకు తన నోటికి పని చెప్పారు. ఎప్పుడైతే ఈ అరెస్టులు షురూ అయ్యాయో, వల్లభనేని వంశీని తీసుకుని వెళ్ళి ఆ జైల్లో వేశారో అప్పటి నుంచి కూడా ఆమె కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద మాటలు తోలడం, మాటలు ఆడడం ఇటువంటివన్నీ కూడా తగ్గించేశారు. ఇప్పుడు రాజకీయాలకు కూడా కాస్త దూరంగా జరిగి ఈ చిన్న తెరపై, బుల్లి తెరపైన కనిపించడానికి ఆసక్తి చూపిస్తూ తనకి కావాల్సినటువంటి డబ్బుల కోసం మళ్ళా నటిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే రాజకీయాలను పక్కన పెట్టారంటే అది లేదు. తర్వాత జగన్ గారు ఆదేశిస్తే ఆవిడ మళ్ళీ రాజకీయాల్లోకి రావడం నేను పక్కా అంటే ఆవిడ రాజకీయాలని పక్కన పెట్టలేదు. అలా ఆట విడుపుగా చిన్న బుల్లితెరకు దగ్గర అవడానికి వెళ్ళారు. అంటే అంతకు ముందు ఆవిడ చేసినటువంటి బుల్లితెర యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళా గ్రిప్లో తెచ్చుకోవడానికని ఆవిడ వెళ్ళడం జరిగింది. ఇక కొడాలి నాని పరిస్థితి విషయానికి వస్తే అగమ్య గోచరంగా 4 గోడల మధ్యలోనే తను గడపడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా ఎక్కడ బయటికి రాకూడదు, ఎక్కడ మన స్వరం వినపడకూడదు అని. ఎందుకు అంటే ముందు చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలితం అటువంటిది. మనకి ఒక నాయకుడిని నవ్వించడానికి, ఒక నాయకుడి దృష్టిలో పడడానికి మనం ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ, వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళ మనోవేదకు గురి చేస్తూ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి, ఇప్పటికీ మనకి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మరి ఇటువంటి వ్యక్తి మీద అసహ్యం కలగకుండా ఎలా ఉంటుంది అని తెలుగు తమ్ముళ్ళు అంటున్న మాట. అందుకనే కొడాలి నాని అరెస్టు త్వరలోనే జరగాలి, కొడాలి నాని అరెస్టు పక్కాగా జరగాలి, ఆ అరెస్టును మేము చూడాలి అని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా పడుతున్నటువంటి పట్టు. ఈ పట్టుకి సరైన సమాధానం చెప్తూ కొడాలి నానిని జైల్లో వేస్తారా అని అంటే మొన్న రీసెంట్గా ఓ జర్నలిస్ట్ అడిగారు, ఏమంటే కొడాలి నానిని మీరు మర్చిపోయారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు జరుగుతాయని అనుకున్నారు, తెలుగు తమ్ముళ్ళందరూ కూడా చూస్తున్నారు ఏంటి అని అంటే, నా తల్లిని అన్న వాళ్ళని నేను ఎలా వదిలిపెడతాను? ఆ కర్మకు ఫలితం దక్కుతుంది, ఆ ఫలితం
తోనే వాళ్ళు జైలుకు వెళ్తారు అని చెప్పడం కూడా జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రజలకు చేయాల్సిన కార్యకలాపాలు ఏంటి, ప్రజలకు ఏ విధమైన సేవలు చేయాలన్న విషయాన్ని పక్కన పెట్టి కొడాలి నాని తన నోటికి పదును పెట్టి మరి జగన్ గారు యొక్క నవ్వు ఆ మొహంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూడడం కోసం మంత్రి పదవి కోసం విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని తిడుతూ, అలాగే నారా వారి కుటుంబంపై బాణాలు ఎక్కుపెడుతూ, నందమూరి వారి కుటుంబం నా కుటుంబం అని మాట్లాడుతూ, అలాగే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు, అలా చేశాడు ఇలా చేశాడు అని విచ్చలవిడిగా తనకి ఏం మాట వస్తుందన్నది కూడా తెలియకుండా మాట్లాడుతూ చాలా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నటువంటి కొడాలి నానికి త్వరలో శిక్ష పడుతుంది అని చాలా గట్టిగా బల్లగుద్ది నొక్కి ఒక్కానించి లోకేష్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి లోకేష్ రెడ్ బుక్ అనే దాన్ని పక్కన పెట్టడం జరగలేదు, దాన్ని మళ్ళా తెరవడం జరుగుతుంది. అందులోనూ నా తల్లిని అన్నటువంటి కొడాలి నాని లాంటి వ్యక్తికి శిక్ష పడకుండా ఉంటుంది అని మీరు ఎలా అనుకుంటున్నారని మళ్ళీ తిరిగి ప్రశ్న వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయాలన్నీ మనం గమనిస్తూ ఉంటే, ఆ మాటలు గమనిస్తుంటే, నేను ఇప్పటికీ కొన్ని శాంపిల్స్ మాత్రమే నేను చూపించాను. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇప్పటికి ఇంకా ట్రోల్ అవుతున్నటువంటి మనం చూస్తూ ఉంటే, మనం గత ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెట్టామా, ఎందుకు మనం ఓట్లేసామా అన్న భావనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ముఖ్యంగా తెలుగు తమిళందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా జగన్ ప్రభుత్వం రావడం కష్టం అని బయట ఆంధ్ర ప్రజలు అంటున్నమాట. ఎందుకు అనంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాపాలన దృష్టిలో పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా జగన్ ప్రజల్లోకి వచ్చారా, వచ్చిన తర్వాత మనం హెలికాప్టర్ల కోసం చెట్లను కూల్చడం, పరదాలు కట్టుకోవడం, అలాగే దూరంగా నించుని మాట్లాడడం, ఎవరికి కూడా ప్రజల్లోకి వెళ్ళి కనిపించకపోవడం, జగన్ గారిని కలవాలి అని అంటే క్వార్టరీని ఏర్పరచుకోవడం, ఈ క్వార్టరీని ఛేదించుకుని వెళ్ళాలి అని అంటే తలకు మించిన ఇబ్బంది అవ్వడం, ఇట్లా జరుగుతున్నందువలన 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ముఖ్యంగా మళ్ళా జగన్ రావాలి అని అనుకుంటే కూటమి ప్రభుత్వాన్ని మించిన సేవలు అందివ్వగలడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించగలిగారు. మరి ఆ నమ్మకం కల్పించాలి అని అంటే ఇప్పటికే యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి నుంచి యలహంక ప్యాలెస్ అంటే మనకు షార్ట్ టర్మ్ పాలిటిక్స్ అంటారు. బేసిక్గా ఫుల్ లెంగ్త్ పాలిటిక్స్ ఎప్పుడు కనిపించలేదు, షార్ట్ టర్మ్ పాలిటిక్స్ మాత్రమే జగన్ చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమేకం అయ్యి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి కూటమి ప్రభుత్వం అంత అవకాశం ఇవ్వదులేండి. మరి ఇట్లా ప్రజల్లో మమేకం అవడానికి ప్రయత్నం చేస్తే ఏమో మళ్ళీ రావచ్చేమో అన్న ఊహాగానాలు పాపం వైసీపీ పార్టీలో కనపడుతున్నాయి. మరి అంతవరకు జగన్ వెళ్తారా అంటే అది లేదు. ఎందుకు అనంటే ఈ కొడాలి నాని, ఆళ్ళ నాని, పేరు నాని, రోజా ఇట్లాంటి వాళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్ని నమ్ముకుని ఇప్పటికే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. మరి ఈ కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడా అని చూసే తెలుగు తమ్ముళ్లకు తీపి కబురు చెప్పడానికి లోకేష్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కర్మ ది రిటర్న్స్ అని కర్మ మళ్ళా తిరిగి రావడానికి రెడీగా ఉంది. త్వరలోనే కొడాలి నాని అరెస్టు అని చెప్పకనే చెప్పారు లోకేష్. మరికొద్ది రోజుల్లో కొడాలి నాని అరెస్టును అంటే దీనికోసం ఈ కొడాలి నాని అరెస్టు కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది అని తెలుగు తమ్ముళ్ళు అయితే అంటున్నారు. ఎందుకు అనంటే అప్పుడు ఆ రోజుల్లో మేము ఎంతో బాధను అనుభవించాము, ఎంతో మనోవేద గురయ్యాము. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు చేసినటువంటి చేష్టలు చూస్తుంటే మాలో మేము ఎంతో మదన పడేవాళ్ళము. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరాన్నర కావస్తుంది, వచ్చిన తర్వాత కూడా ఎందుకు అరెస్టులు కొనసాగడం లేదని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ అయిన సమాధానం లోకేష్ బాబు చెప్పడం జరిగింది. త్వరలోనే కొడాలి నాని అరెస్టు ఉంటుందని చెప్పకనే చెప్పారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.